Today we discuss about DPPM important questions, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎక్కువ ఏవైతే రిపీట్ అయితున్నాయో ఆ క్వశ్చన్స్‌ని నేను సెర్చ్ చేసి ప్రిపేర్ చేసిన యూనిట్ వైస్‌గా. ఇది ఎవరైతే సిలబస్ మొత్తం కవర్ చేయలేకపోతారో వాళ్ళకైతే ఈ క్వశ్చన్స్ అనేటివి చాలా యూజ్‌ఫుల్ అవుతాయని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ యూనిట్ వైస్‌గా ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్‌ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. యూనిట్ 1లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, డిఫైన్ ద టర్మ్స్ డిజాస్టర్, హజార్డ్, వల్నరబిలిటీ అండ్ రెసిలియన్స్. హౌ డు దిస్ కాన్సెప్ట్స్ రిలేట్? అండ్ నాకు ఇక్కడ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 అనేది మనకి సిమిలర్‌గా ఉంటాయి. అవి ఎక్స్‌పాండ్ చేయాలి. ఫస్ట్ యూనిట్‌లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అందులో ఎక్స్‌పాండ్ చేయాల్సి ఉంటది అంతే. సో, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకిక్కడ సెకండ్ క్వశ్చన్ explains the difference between risk severity and risk frequency. How are they measured? The third question is, what are the key strategies for disaster prevention and mitigation? Provide examples. సెకండ్ యూనిట్‌లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకేంటిదంటే, క్లాసిఫై ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్ అండ్ డిస్క్రైబ్ దేర్ ఇంపాక్ట్స్. వాటి యొక్క ఇంపాక్ట్స్‌ని గూడా డిస్క్రైబ్ చేయమంటుండు. ఓకేనా. న్యాచురల్ డిజాస్టర్స్ చదవండి. వాటి యొక్క ఇంపాక్ట్స్ గూడా ఒక 4, 5 అట్లా జూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డిస్కస్ ద కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ యాజ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇక్కడ మ్యాన్ మేడ్ డిజాస్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటుండు. కంపేర్ అండ్ కన్‌స్ట్రక్ట్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ఫ్లడ్స్ అండ్ droughts on the urban and rural areas.